పెళ్లి చేసుకుంటానని యువ వైద్యురాల్ని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. మహబూబాబాద్లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్వామి 2023లో అక్కడే మెడికోగా పనిచేస్తున్న తనను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఇష్టం లేని పెళ్లి జరిగిందని, విడాకులు కూడా తీసుకున్నానని నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఓ సదస్సులో పాల్గొనేందుకు స్వామి నగరానికి రాగా ఇద్దరం కలిసి బంజారాహిల్స్లోని ఓ స్టార్ హోటల్కు వెళ్తే అక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడని వివరించింది. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి ఆరా తీయగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తేలింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు డాక్టర్ స్వామిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని యువ వైద్యురాల్ని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. మహబూబాబాద్లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్వామి 2023లో అక్కడే మెడికోగా పనిచేస్తున్న తనను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఇష్టం లేని పెళ్లి జరిగిందని, విడాకులు కూడా తీసుకున్నానని నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఓ సదస్సులో పాల్గొనేందుకు స్వామి నగరానికి రాగా ఇద్దరం కలిసి బంజారాహిల్స్లోని ఓ స్టార్ హోటల్కు వెళ్తే అక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడని వివరించింది. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి ఆరా తీయగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తేలింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు డాక్టర్ స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.